నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ శ్వేత గంగాధర్. అసలు ఏపీ పాలిటిక్స్ లో ఏం జరుగుతుంది? అప్పుడు అంబటి రాంబాబు అరెస్ట్ అయితే, మరోవైపు ఇప్పుడు రీసెంట్ గా జరుగుతుందైతే సీఎం చంద్రబాబు నాయుడు ఉప ప్రధాని అవుతారా అనేది కూడా చాలా వరకు పెద్ద ఎత్తున కాంట్రవర్సీలు నడుస్తున్నాయి. మరి ఏ విధంగా ఇవన్నీ జరుగుతున్నాయి, అసలు ఏ పాలిటిక్స్ అనేవి జరుగుతున్నాయని ప్రతి ఒక్కరు తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ వైఎస్ఆర్సీపీ స్పోక్స్ పర్సన్ మధుసూదన్ గారు ఉన్నారు. ఒక్కసారి వారి మాటలు తెలుసుకుందాం. మధుసూదన్ గారు నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? చెప్పండి, అసలు సీఎం చంద్రబాబు నాయుడు ఉప ప్రధాని అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ముందుగా హిట్ టీవీ ప్రేక్షకులకి మీకు నమస్కారం. ఈరోజు మీరు అడిగినటువంటి టాపిక్ అసలు ఊహకి అందనటువంటి టాపిక్. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఈరోజు దరిద్రాన్ని అనుభవిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారితో. ఈ దరిద్రాన్ని తీసుకుపోయి భారతదేశానికి మొత్తాన్ని అంటగట్టడం అనుకోవడం అనేటువంటిది చాలా అన్యాయమైనటువంటిది. మోడీ గారు చంద్రబాబు గారిని నమ్మే పరిస్థితులు లేరు. ఎందుకంటే మోడీ గారు చంద్రబాబు మీద ఉన్నటువంటి ఐడియాలజీ, ఆయన మీద ఉన్నటువంటి అభిప్రాయం, ఆయన మీద ఉన్నటువంటి నమ్మకం ఏందో అనేటువంటిది రాష్ట్ర ప్రజలకి, దేశ ప్రజలకి అందరికీ కూడా తెలుసు. మళ్ళీ మోడీ వచ్చి మరో ఎన్టీఆర్ అవదలుచుకోలేదు. ఖచ్చితంగా సెంట్రల్లో ఇతను తీసుకోవడం అనేటువంటిది జరగదు. ఇది ఒక డ్రామా. ఏంటంటే నేను సెంట్రల్కి వెళ్ళిపోతాను, ఆడ నితీష్ కుమార్ గారు వెళ్తున్నాను. నితీష్ కుమార్ గారి యొక్క పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి రాజకీయాలు ఎంటైర్లీ డిఫరెంట్. ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి రాజకీయాలు డిఫరెంట్. ఇప్పుడు చంద్రబాబు నాయుడిని ప్రధానమంత్రినో లేకుంటే ఉప ప్రధానో లేకుంటే ఉపరాష్ట్రపతితో చేస్తామంటున్నారు. ఇది ఎంతవరకు ధర్మం అనేటువంటిది దేశ ప్రజలందరూ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రధానమంత్రి కూడా దీన్ని ఒప్పుకునేటువంటి పరిస్థితి లేదు. ఇది చంద్రబాబు నాయుడు ఆడుతున్నటువంటి డ్రామా. ఎందుకంటే కొడుకుని ముఖ్యమంత్రిని చేసుకోవాలి. కొడుకుని ముఖ్యమంత్రిని చేసుకోవడానికి నేను సెంట్రల్కి వెళ్తున్నాను, నాకు ఉప ప్రధాని ఇస్తున్నారు, నాకు ఉపరాష్ట్రపతి ఇస్తున్నారు అని చెప్పుకొని ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారు. ఏదో ఒక విధంగా కొడుకుని ముఖ్యమంత్రి స్థానంలో చూడాలి. సరే, కొడుకుని ముఖ్యమంత్రి స్థానంలో చూడాలనుకుంటున్నావు. ఈరోజు 2-3 పార్టీలు కలిసి మీరు వచ్చారు. మీ పార్టీ మీరు అనుకున్న మాదిరిగా ఫస్ట్ టర్మ్ ఒక 2 సంవత్సరాలు 3.5 సంవత్సరం అయిపోయింది అనుకోండి. అంటే మీ టర్మ్ మీరు ఇప్పుడు దిగేసి లోకేష్ని ముఖ్యమంత్రిని చేయాలనుకుంటున్నారు కదా. దానికన్నా కానీ మీ యొక్క సావాస ధర్మాన్ని, ఈ యొక్క కూటమి ధర్మాన్ని, నియమాలని పాటించాలి కదా. పాటించేటప్పుడు తర్వాత కూటమిలో ఉన్నటువంటి బలమైన నాయకత్వం ఎవరుంది? పవన్ కళ్యాణ్ గారు కదా. ఆ రోజు మీరు జైలుకి పోతే అడ్డంగా మీ దగ్గరకు వచ్చి అడ్డంగా రోడ్లో పడుకున్న వ్యక్తి కదా పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ రోజు అడ్డంగా పడుకున్నాడు కదా. పడుకొని మీకు ఎంత సపోర్ట్ చేశాడు. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు పవన్ కళ్యాణ్ ఓట్లతో కూడా మీరు ముఖ్యమంత్రి అయ్యారు. మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే, నీతి నిజాయితీ ఉంటే సింగిల్గా పోటీ చేసి మీరు ఆంధ్ర రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కైవసం చేసుకోగలరా? ఇటువంటి పరిస్థితుల్లో మీరు పవన్ కళ్యాణ్ యొక్క ఓట్లతో ముఖ్యమంత్రి అయ్యి మీ కొడుకుని ముఖ్యమంత్రిని చేయడం ఏంటండి? ధర్మమేనా ఇది? న్యాయమేనా ఇది? పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిని చేయండి. మీకు నీతి నిజాయితీ ఉంటే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతారనా? ధర్మం అది. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చేయటువంటి ధర్మం. ఎందుకంటే ఈ రోజు మీరు ఇంత కూటమిలో ఇంత ఘన విజయాన్ని సాధించారంటే దాంట్లో పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఉంది కదా. పాత్ర ఉన్నప్పుడు ఎవరు పవన్ కళ్యాణ్ మా పార్టీ కాదు, మాకు సంబంధం లేదు. కానీ నీతి అనేది ఉంటుంది, ధర్మం అనేటువంటిది మనం చెప్పాలి కదా. ఈ రోజు నువ్వు పవన్ కళ్యాణ్ గారి ఓట్లతో ముఖ్యమంత్రి అయ్యావు. ఇప్పుడు నీ కొడుకు పవన్ కళ్యాణ్ గారి ఓట్లతో మంత్రిగా ఉన్నాడు. అటువంటి పరిస్థితుల్లో మీరు ఏదో డిప్యూటీ సీఎం ఇచ్చేసి పవన్ కళ్యాణ్ చేతులు దురుపుకుంటూ, పవన్ కళ్యాణ్ కన్నా చిన్నోడు, వయసులో చిన్నోడు, నీ కొడుకుని ముఖ్యమంత్రి చేసుకోవడం ఏంటి? పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చేయండి, ధర్మం కదా. మరి ఎందుకు ఈ విధంగా అవినీతి పాలన? మీ కూటమిలో కూడా ప్రజలకి ఎట్టా అవినీతి చేస్తున్నారు, రాష్ట్రానికి ఎట్టా న్యాయం చేయరు, అంటే మీ కూటమికైనా న్యాయం చేయండి. ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారిని సెంట్రల్కి తీసుకోవడం అనేటువంటిది నాకు తెలిసి అయితే మాత్రం అది జరిగే పని కాదు. మోడీ గారు ఎన్టీఆర్ మాదిరిగా అంత పాపం మంచి ఐడియాలజీ ఉండేవాడేం కాదు. ఆయన మంచి రాజకీయ పరిజ్ఞానం ఉండేవాడే. రామారావు మాదిరిగా ఏదో సినిమాల్లోంచి వచ్చి రాజకీయ పరిజ్ఞానం లేకుండా ఉండేటువంటి వ్యక్తి కాదు. ఇతని అనుభవం ఏంది, ఇతని యొక్క చాకచక్యం ఏంది, ఇతని యొక్క క్రిమినల్ మెంటాలిటీ ఏంది, ఇతని క్రిమినలిజం ఏంది, ఇతను ఏ విధంగా ముఖ్యమంత్రి అయ్యాడు, ముఖ్యమంత్రి ఏ విధంగా కైవసం చేసుకున్నాడు, సాక్షాత్తు పిల్లనిచ్చి పెంచి పోషించిన మావనే వెన్నుపోటు పొడిచాడు. మోడీ గారి లెక్క అది తెలియదు మోడీ గారికి.
అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో జరిగే పని కాదు, ఆ ఆలోచన విడిచిపెట్టాల్సిందే. అంటే ఇక్కడ మధు గారు ఏంటంటే చాలా వరకు కాంట్రవర్సీలు నడుస్తున్నాయి, ఖచ్చితంగా ఆ లోకేష్ గారినే సీఎం చేయాలి అని అంటున్నారు. మరి సీఎం చేస్తే పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి? ఒక డిప్యూటీ సీఎం లానే ఉండిపోవాలా? మేము అదే అంటే లోకేష్ని మన ముఖ్యమంత్రిని చేయాలని ఎవరు అంటున్నారు? ఎవరు? వంది మాగదులు, వాళ్ళు తెలుగుదేశం పార్టీలో ఉండే వంది మాగదులు వేస్తే ఆమె పాయికిరావు పేట అంటే అంటాదేమో లోకేష్ ముఖ్యమంత్రిని చేయండి, లోకేష్ ముఖ్యమంత్రిని చేయండి. ఒక ఇద్దరు ముగ్గురు మంత్రులు, ఒక ఎమ్మెల్యేలు, వాళ్ళ భజన బృందం ఉంటుంది. వేరే ఎవరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎందుకన్నారు? ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎందుకు ఓటేశారు? లోకేష్ ముఖ్యమంత్రిగా మీరు ప్రకటించండి ఎలక్షన్ ముందర, ఎలక్షన్కి పోండి, మళ్ళీ ఎలక్షన్కి పోండి, లోకేష్ ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పిన ప్రజల్లో ఎలక్షన్కి పోండి. మీరు ఎవరు ముఖ్యమంత్రిగా మీరు ఎలక్షన్లోకి పోయే ప్రజల్లో? చంద్రబాబు కదా. మరి ఈరోజు అర్ధాంతరంగా మీరు లోకేష్ ముఖ్యమంత్రిని చేయడం ఏంటి? అది ప్రజా ఆమోదయోగ్యం కాదు కదా. మీ నాయకులు, మీ వంద మాగదులు, మీ భజన బృందం చెప్తే ముఖ్యమంత్రిని చేయడం ఏంటి? మీకు అది నీతి ధర్మం ఉంటే పవన్ కళ్యాణ్ చేయండి, ప్రజలు హర్షిస్తారు. దాంట్లో ఒక న్యాయం ఉంది, ధర్మం ఉంది. అటువంటి దురేసి నీ కొడుకు ఏదో ముఖ్యమంత్రిని చూసి నీ కళల్లో ఆనందం చూసుకోవాలని చెప్పి మీరు ఈరోజు నీ కొడుకుని ముఖ్యమంత్రిని చేయడం అనేటువంటిది ధర్మం కాదు. మీ పార్టీలో సరే, వేరే పార్టీ వాళ్ళకి ముఖ్యమంత్రి పదవి ఇవ్వడానికి మీకు ఇష్టం లేదు, మీరేదో సెంట్రల్కి పోతున్నారు, సెంట్రల్లో తిప్పడం, చక్రం తిప్పడం, రథం తిప్పడం, సెంట్రల్కి పోతారు అంటున్నారు, ఉప ప్రధాని అంటున్నారు, ఉపరాష్ట్రపతి అంటున్నారు, లేదు ప్రధానమంత్రి కూడా మీకే ఇస్తారంట. పోండి. ధర్మం ప్రకారం మీ పార్టీలోనే నెక్స్ట్ సీనియర్స్ ఎవరు ఉన్నారు? చాలా మంది సీనియర్స్ ఉన్నారు కదా, తలలు పండిన వాళ్ళు ఉన్నారు కదా, రాజకీయ పరిజ్ఞానం, రాజకీయ పండితులు ఉద్దండులు ఉన్నారు కదా. మరి వాళ్ళందరూ వేసి పిల్లపచ్చ లోకేష్ ఏంటంటే మీరు ముఖ్యమంత్రిని చేసేది నాకు అర్థం కావట్లేదు. ఎందుకు లోకేష్ కూడా క్వాలిఫికేషన్ ఏంది? చంద్రబాబు నాయుడు కొడుకు, అంతే, దట్స్ ఆల్. చంద్రబాబు కొడుకు తప్పితే లోకేష్కి ఏమి అర్హతలు ఉన్నాయి? ఆయన ఏమైనా పార్టీ పెట్టాడా? పార్టీ ప్రయోజనం కోసం పనిచేశాడా? లేకపోతే సంఘ సంస్కర్త, లేకుంటే ఇప్పుడున్న కొన్ని సంవత్సరాలు ఉన్న రాజకీయంలో ఉండాడా? లేదు కదా. అతనికి ఉండే క్వాలిఫికేషన్ చంద్రబాబు నాయుడు కొడుకు, అంతే. దాంతో నీకు ముఖ్యమంత్రిని చేయడం ఏంటి? తప్పు కదా. ఇది భజన బృందం చేసేటువంటి కార్యక్రమాలు ఇవి. ఇది ఎవరు తెలుగు రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు. అంటే ఉప ప్రధాని కావాల్సిన అవసరం అంటే సీఎంకి ఏమా, చంద్రబాబు నాయుడుకి ఏం అవసరం? అసలు సీఎం ఓన్లీ చంద్రబాబు నాయుడు మాత్రమే ఎందుకు కావాలి? చంద్రబాబుని అసలు ఉప ప్రధాని ఎవరు చేస్తున్నారండి? ఊరికే ఈయన భజన బృందం తప్పట్లు తొట్టుకొని ఆరోపణలే వస్తున్నాయి. ఇవంతా కూడా జరిగే పనులు కాదు. వాళ్ళ కథనాలు అంటే వాళ్ళకి సొంత పత్రికలు, సొంత టీవీలు ఉన్నాయి, డబ్బా ఛానల్స్ ఉన్నాయి, నీతి మాలిన పత్రికలు ఉన్నాయి. వాళ్ళకి ప్రభుత్వం తరపు నుంచి కోట్ల రూపాయలు దాచిపెడుతున్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఇంకేం ఏం చేస్తారు? చంద్రబాబు భజన, జయము జయము చంద్రన్న, జయము జయము చంద్రన్న అని చెప్పి భజన చేయడమే. ఆ భజనలో భాగమే మా చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి అవుతాడు, మా చంద్రబాబు నాయుడు రాష్ట్రపతి అవుతాడు అని చెప్పని. అంటే చంద్రబాబు నాయుడుకి ఏం అర్హత ఉందండి ప్రధానమంత్రి ఉప ప్రధాని కావడానికి? ఏం అర్హత ఉంది చంద్రబాబుకి? రాష్ట్ర రాజకీయాలు ఏమన్నా చేశాడా? మీరు రాష్ట్రం బయట పోయి ఇప్పుడు రాజకీయం చేశావు నువ్వు, మరి వేరే రాష్ట్రాల్లో ఎందుకు యాక్సెప్ట్ చేయాలి? అసలు చంద్రబాబు నాయుడుకి అర్హత లేదండి ఉప ప్రధాని చేయడానికి. 3 సార్లు సీఎం అయ్యారు కదా. 3 సార్లు సీఎం అయితే ప్రధానమంత్రి అయిపోతారా? ఉప ప్రధాని అయిపోతారా? చాలా మంది 3 సార్లు సీఎం అయ్యారు భారతదేశంలో, వాళ్ళందరూ ఉప ప్రధానం చేస్తారా? చంద్రబాబు నాయుడికి ఉప ప్రధాని అయ్యేటువంటి అర్హత లేదు, లెక్కచ్చుగా లేదు. కాబట్టి ఆ ఐడియాలజీ వాళ్ళ పేపర్లు, వాళ్ళ యొక్క ఛానల్స్, డబ్బా ఛానల్స్ చేసుకునే ప్రచారాలే కానీ చంద్రబాబు నాయుడుకి అయితే అర్హత లేదు. చంద్రబాబు నాయుడు ఇన్నర్ కాన్షియస్ ఎలాంటి అర్హతలు కావాలండి? ఎలాంటి అర్హతలు కావాలి అసలు చంద్రబాబు నాయుడికి? ఒక రాష్ట్ర ప్రధాని కానీ ఉప ప్రధాని కావడానికి రాష్ట్రంలో, దేశంలో ఉండేటువంటి భౌగోళిక పరిస్థితులు, దేశంలో ఉండేటువంటి ప్రజల యొక్క మనోభావాలు ఏంటని తెలుసుకోవాలి ఫస్ట్. మీకు తెలుగు ప్రజల మనోభావాలు తెలియదు, మీ సొంత సంస్థ హెరిటేజ్ మనోభావాలు చెప్తే, మీ కుటుంబ మనోభావాలు, మీ లోకేష్ మనోభావాలు చెప్తే, మీకు ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు ప్రజల మనోభావాలు తెలియదు. మీరు భారతదేశంలో ప్రజల్లో ఉన్నటువంటి డిఫరెంట్ ప్రజలు ఉన్నారు, డిఫరెంట్ భాషలు ఉన్నాయి, డిఫరెంట్ ఆచారాలు ఉన్నాయి. ఈ ఆచారాలు, ఈ ప్రజల మనోభావాలు చంద్రబాబు నాయుడుకి ఏం తెలుసు? ఏ మనోభావాలు తెలియని చంద్రబాబు నాయుడు ఈరోజు ఉప ప్రధాని అని చెప్పి లంకలేకలు వేసుకుని చెప్పాలని సిగ్గు లేదా మీకు? పేపర్లకి నీతి నిజాయితీ ఉండాలి, సిగ్గు ఉండాలండి మీరు అమ్మాట చెప్పడానికి. అసలు చంద్రబాబు నాయుడుకి అర్హత లేదు, ఆ మాట్లాడే అర్హతే లేదు, అసలు స్టాండర్డ్ లేదు చంద్రబాబు నాయుడుకి అంతా. ఎందుకు మీరు ఉప ప్రధాని ఉపరాష్ట్రపతి అంటారు? ఆయన ఎప్పుడు ఏ రాష్ట్రంలో పరిపాలించాడు? ఏ రాష్ట్రం యొక్క తీరుతెన్నులు తెలుసుకున్నాడు ఆయన? ఈరోజు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి రాష్ట్రంలో ప్రతి పౌరుడు, ప్రతి భాషను తెలిసినవాడు, ప్రతి సామాజిక వర్గం తెలిసినవాడు, అందరి మనోభావాలు తెలిసిన వ్యక్తి సెంట్రల్ లో ఉండాలి. ప్రధానిగా, ఉప ప్రధానిగా, రాష్ట్రపతులుగా ఉండాలి. ఏంటండి 2 తెలుగు రాష్ట్రాలనే ఆయన పరిపాలించారు కదా సీఎం గా ఉన్నప్పుడు, మీరు అర్హత లేదా? తెలుగు రాష్ట్రాల్లో పరిపాలించింది వేరు, భారతదేశ రాజకీయాలు, భారతదేశంలో ఉండే ప్రజల యొక్క నైసర్గిక స్వరూపాలు తెలుసుకోవడం వేరు.
ఓకే. ఇప్పుడు తెలుగు రాష్ట్రం అనేది చాలా చిన్నదండి. ఒకే రాష్ట్రం, ఒకే భాష, ఒకే ప్రాతిపదిక, ఇంచుమించుగా అందరూ ఒకే సంస్కృతిని ఫాలో చేస్తారు. అవును. భారతదేశం అంటే అట్టు కాదు కదా. విభిన్న భాషలు, విభిన్నమైనటువంటి తీరులు, విభిన్నమైనటువంటి ఆచారాలు, విభిన్నమైనటువంటి ఆలోచనలు ఉంటాయి. రైట్. వీటి ఆలోచనలు అన్నిటికీ కూడా అందరినీ మనం ముందుకు తీసుకుపోయేటువంటి పరిస్థితి కావాలి. అటువంటి అర్హత చంద్రబాబు నాయుడుకి లేదు. ఇంకా చంద్రబాబు నాయుడు ఉప ప్రధాని అవ్వడానికి అర్హత లేదని మీరు కూడా క్వశ్చన్ చేయొద్దు. అతనికి లేదు. మీరు ఇంక క్వశ్చన్ చేయబాకండి దయచేసి. చంద్రబాబు నాయుడికి దేశాన్ని పరిపాలించేటువంటి అర్హత లేదు. దీని గురించి మీరు కూడా దయచేసి నన్ను క్వశ్చన్ చేయబాకండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.